నమస్తే, వెల్కమ్ టు యూటీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కొత్త అంశం తెర మీదకు వస్తూ ఉంది. గో బ్యాక్ మార్వాడి, గో బ్యాక్ రాజస్థానీ. ఈ అంశం ఏదైతే చాలా పెద్ద ఇష్యూగా మారే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ వల్ల తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది ప్రజలు, అంటే కొంతమంది దీన్ని ఏదైతే ఇక్కడ వాళ్ళ ఏదైతే మార్వాడి షాపులలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ మీద దాడిని నిరసిస్తూ వాళ్ళ వ్యాపారాలు విపరీతంగా పెంచుకుంటూ ఉన్నారు. వేరే వ్యాపారస్తులకి అవకాశం ఉండటం లేదు. మార్వాడీలు తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారాలు చేయడం వల్ల ఇక్కడ తెలంగాణలో బ్రతుకుతున్నటువంటి, తెలంగాణలో వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా ఈరోజు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ రకరకాల విమర్శలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వ్యాపారాలు దెబ్బతిండవే కాకుండా వాళ్ళ దాళ్ళు కూడా ఎక్కువ అయ్యాయంటూ కూడా ఈరోజు తెలంగాణ శ్యామే కావచ్చు, అదేవిధంగా పిడమర్తి రవి, అదేవిధంగా ప్రొఫెసర్ గాలి వినోద్ గారు, ఇంకా చాలామంది, ఈ మధ్యకాలంలో గోరేటి రమేష్ అనే అతను పాట కూడా పాడాడు. సో వీళ్ళందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున దీన్ని గో బ్యాక్ మార్వాడి అంటూ కూడా నినదిస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణలో ఆంధ్ర ప్రజల్ని ఏదైతే ఇక్కడ ఉండొద్దు, కేసీఆర్ ఏదైతే లంకలో పుట్టిన రాక్షసులే, తెలంగాణలో బతుకుతున్న ఆంధ్రులంతా కూడా ఆంధ్రులే, వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే అంటూ కూడా అప్పట్లో తన స్వలాభం కోసం లేకపోతే ఏ రకంగా మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం కోసం చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఆ ఉద్యమం కొంతమందికి లాభం అయితే, ఏదైతే తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుందనుకుంటే అది జరగలేదని కూడా ఇప్పటికి కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఆ విషయాన్ని దీనికి ముడిపెట్టడం కాదు కానీ, బట్ అక్కడ ఆంధ్ర వాళ్ళని వెళ్ళిపోమని అప్పుడు తెలంగాణ ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో వాదించారు. అదేవిధంగా ఇప్పుడు గోబ్యాక్ మార్వాడి అంటూ, అది గోబ్యాక్ రాజస్థాన్ అంటూ కూడా ఇప్పుడు కూడా ఈ కొత్త అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చి ఇప్పుడు చాలా పెద్ద రచ్చ నడుస్తూ ఉంది. సో దీని మీద చాలా రకాల పార్టీలు, చాలా రకాల మానవతావాదులు, మేధావులు అంతా కూడా రకరకాల వాళ్ళ డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మానవతరాయ్ గారు ఉన్నారు. ఆయన అడుగుదాం, మరి కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి? అదేవిధంగా బీజేపీ అయితే తప్పకుండా అట్లాంటి పరిస్థితులు ఉండకూడదు, ఈ భారతదేశంలో ఎవరు ఎక్కడికి వెళ్ళినా జీవించవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు అంటూ కూడా వాళ్ళు మార్వాడీస్కి సపోర్ట్గానే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా మ్యాక్సిమం సపోర్ట్గానే ఉంది. బట్ ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ని మరి మానవతరాయ్ గారు ఈ విధంగా విశదీకరిస్తారు. ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి మానవతరాయ్ గారు. నమస్తే అండి. మానవతరాయ్ గారు, గో బ్యాక్ మార్వాడి, గో బ్యాక్ రాజస్థానీ, ఈ అంశాన్ని ఏ విధంగా చూస్తారు? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు దాని మీద మీ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఇది కరెక్ట్ కాదు, ఇలాంటి పరిస్థితులు రాకూడదు అంటూ కూడా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఏంటి మానవతరాయ్ గారు, మీరు ఏమనుకుంటున్నారు? ఎందుకంటే సరే, తప్పు జరిగింది, దానికి క్షమాపణలు చెప్పడమో లేకపోతే కేసు పెట్టుకోవడం, రకరకాల వాటికి కొన్ని పరిష్కారాలు ఉంటాయి. కానీ వ్యాపారాలు చేయొద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి మీరు అంటే, మరి వేరే ప్రాంతాల్లో బతుకుతున్నటువంటి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఉన్నారు. సో వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు ఏమనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? గో బ్యాక్ మార్వాడి అని అనటం, అదేవిధంగా మార్వాడీలని అంటే ఈ ప్రాంతంలో ఎప్పటి నుంచో నివసిస్తున్నటువంటి తెలంగాణ వాళ్ళు మార్వాడీలని మనం అంటున్నాం. వాళ్ళు ఎప్పుడో మన తాత తండ్రుల కాలం నుంచి దాదాపు 250 సంవత్సరాల క్రితమే ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఎవరైతే హైదరాబాద్లో కూర్చొని గోబ్యాక్ మార్వాడి అంటున్నారో వాళ్ళకి ఎంత హక్కు ఉందో మార్వాడీలకు కూడా అంతే హక్కు ఉన్నది. ఇంకా వీళ్ళు హైదరాబాద్లో పుట్టలే, ఈ గోబ్యాక్ మార్వాడి అనేవాళ్ళు హైదరాబాద్లో పుట్టలే, వివిధ జిల్లాల్లో పుట్టి చదువు రీత్యానో ఉద్యోగ రీత్యానో ఏదో ఉంటున్నారు. కాబట్టి ఒక తెలంగాణ హైదరాబాద్లో ఉన్న మార్వాడీల్ని గోబ్యాక్ అంటలేదు, మొత్తం తెలంగాణ రాష్ట్రం ఉన్నవాళ్ళు అందరూ కూడా అందరిని అంటారు. అట్లా ఆ విధంగా అనటం అనేది రాజ్యాంగ విరుద్ధం, చట్ట వ్యతిరేకం. ఆ విధంగా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతూ ఒక జాతిని, ఒక భారత జాతిని, వాళ్ళు పరాయోళ్ళు కాదు, వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు లేకుంటే బంగ్లాదేశీలో అక్రమంగా వలస ఉంటే అట్లాంటి వాళ్ళని గోబ్యాక్ అంటే ఏం కాదు. కానీ సాటి భారతీయుని కించపరుస్తూ, వివక్ష చూపుతూ, జాతి వివక్ష చూపుతూ, లింగ వివక్ష చూపుతూ, వాళ్ళ భాషా వివక్ష చూపుతూ, వాళ్ళ సంస్కృతిని విమర్శిస్తే భారత రాజ్యాంగం ప్రకారం, అదేవిధంగా భారత న్యాయ సంరక్ష సంహిత అని BNSS అనే ఒక చట్టం తీసుకొచ్చిన మనం, ఐపీసీ బదులు దాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టంలోని 196 నెంబర్
196 సెక్షన్ ప్రకారం ఇది చట్ట విరుద్ధం. ఈ విధంగా మాట్లాడిన వాళ్ళకి నాన్ అవైలబుల్ కేసులు పెట్టవచ్చు అని అందులో ఈ విధంగా మాట్లాడుతూ విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళపైన చట్ట ప్రకారం నాన్ అవైలబుల్ కేసులు పెట్టి వాళ్ళని శిక్షించవచ్చు అని ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం ఏంది? మాది జాతీయ పార్టీ, మాది కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలంతా ఒక్కటే. 145 కోట్ల మంది పైచులుకున్న భారతీయులందరి యొక్క సంక్షేమం కోసం మేము వాళ్ళ సంక్షేమానికి పాటుపడతాం. అంతేగాని ఈ ప్రాంతం వీళ్ళు ఎక్కువ, తెలంగాణ అంటే గౌరవమే, తెలంగాణ ఇచ్చిందే మేము. అదే తెలంగాణలో నివసించే వాళ్ళందరినీ కూడా గౌరవప్రదంగా చూసే పార్టీనే కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ మతాల పరంగా కులాల పరంగా విడగొట్టం. రాహుల్ గాంధీ గారు భారత రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని రాజ్యాంగాన్ని గౌరవించమంటున్నారు. అందుకే ఈ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో భారత రాజ్యాంగంలోని 21వ నిబంధన ఏం చెప్తుందో చదువుకోండి. ఈ దేశంలో భారతీయ పౌరులంతా కూడా ఈ దేశంలో ఎక్కడైనా స్వేచ్ఛగా తిరగవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు, తమ సంస్కృతిని సాంప్రదాయాలని కాపాడుకోవచ్చు, తర్వాత తమ మతపరమైనటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు, అదేవిధంగా తమకు సంబంధించిన పాఠశాలని స్థాపించవచ్చు అని భారత రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. ఉన్నప్పుడు నువ్వు గో బ్యాక్ అంటానికి అసలు నువ్వెవరు? మరి చట్ట విరుద్ధం కదా. అయితే ఆంధ్ర తెలంగాణ ఉద్యమానికి దానికి ఒక ప్రత్యేకత ఉంది. అదే ఇప్పుడు మార్వాడి వెళ్ళి గోబ్యాక్ అనడానికి మీకు ఏం హక్కు ఉంది? ఇది రాజ్యాంగం విరుద్ధం అని మీరు అంటున్నారు. మీరు ఇందాక ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు నేను ఆంధ్ర ప్రజల్ని వెళ్ళిపోమ్మలే ఉద్యమంలో ఎక్కడ కూడా హింస జరగలే. ఆ ఉద్యమంలో వెళ్ళిపోమ్మని ఎవరంటే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజల్ని ఇక్కడ చులకనగా మాట్లాడే సందర్భాలు ఏమంటారా? నేను అదే ఏమంటున్నా, ఉద్యమం తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది? తెలంగాణ వాళ్ళకు ఆంధ్ర వాళ్ళకన్నా ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనే ఉద్యమం వచ్చింది 1952లో వచ్చింది. అంటే నైజాం నవాబు ఇక్కడ ఉద్యోగాల్లోకి తమిళనాడు వాళ్ళకి ఇంగ్లీష్ అన్ని వచ్చు కాబట్టి, ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ ప్రభావం ఉంది కాబట్టి కొంత అవసరం మేరకు వాళ్ళని తీసుకొచ్చారు. అప్పుడు గుర్తించినటువంటి వరంగల్లో కొంతమంది విద్యార్థులు ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, నాన్ ముల్కీ గో బ్యాక్ అని చెప్పి ఉద్యమం తీసుకొచ్చారు. కానీ ఎప్పుడు కూడా 1952లో మరి మార్వాడీలు ఉన్నారు, మార్వాడి గో బ్యాక్ అన్నారా? అనలేదు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమం 69 నుంచి 2009 మలిదశ ఉద్యమం దాకా జరిగింది. ఎందుకు జరిగింది? ఇక్కడ హైదరాబాద్ రాష్ట్రం అనేది 1953 నుంచి 53లో ఉన్నది. 56లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఏర్పడిన తర్వాత అంతకుముందు ఒక దేశంగా ఉంది హైదరాబాదు ఒక సంస్థానంగా ఉంది. ఈ సంస్థానంగా ఒక దేశంగా ఉంది. దేశంగా ఉన్నది రాష్ట్రంగా మారింది. రాష్ట్రంగా మారిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే 1956లో ఆంధ్రప్రదేశ్గా అవతరించింది. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ కలిసి ఆంధ్రప్రదేశ్గా అవతరించింది. అయితే ఈ ప్రాంతాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని రాయలసీమకు చెందిన వాళ్ళు లేకపోతే ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు పాలకులుగా ఉండి పెత్తనం చేస్తూ తెలంగాణ నాయకత్వాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని అణిచివేశారు. మన నీళ్ళని తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టు రాకుండా నీళ్లను సద్వినియోగం చేసుకుని ఆంధ్రాకు తరలించారు. అందుకే మా నీళ్లు మాకు కావాలి. తర్వాత తెలంగాణ ప్రజలు నిర్వహించాల్సిన కొలువుల్లో ఆంధ్ర, రాయలసీమ వాళ్ళు వచ్చి చేరారు. కాబట్టి మా కొలువులు మాకు కావాలని చెప్పి ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమం జరిగింది. ఇక్కడ ఎవరి మీద ఉద్యమం జరిగింది? ఇక్కడ ఉద్యమం జరిగింది పాలకులు, పెత్తందారీ వర్గాలను పోమన్నారు. కేసీఆర్ అయినా, మేము తెలంగాణ ఉద్యమం చేసిన మేమైనా ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటూ పొట్టకూటి కోసం బతికే వాళ్ళని కూడా పల్లెత్తి మాటలే. కానీ ఎవరినైతే వ్యాపారస్తుల మీద, కంపెనీల మీద ఎన్ని సంఘటనలు దాళ్ళు కాదు, కొంతమంది సరే కంపెనీలకు వెళ్ళి బెదిరించారు. నేను విషయం డబ్బులు కూడా చెప్పండి పోదు. మళ్ళా ఇప్పుడు ఆ ఉద్యమంలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. అసలు ఉద్యమం నేపథ్యం ఏంది? ఆంధ్ర, రాయలసీమ పెత్తనం వద్దు, మా కొలువుల్లో ఆంధ్ర, రాయలసీమ వాళ్ళు ఉన్నారు, గో బ్యాక్ అని వాళ్ళనే అన్నారు. కానీ కొంతమంది ఏం చేస్తారు, ఇలా ఈ విధానాన్ని కొంతమంది బెదిరింపుకో, బ్లాక్మెయిల్కో, లేకుండా ఇంకో రకంగా చేస్తారు. కానీ ఈ ఉద్యమం జరిగింది, ఎవరైనా పోయారు ఆంధ్ర వాళ్ళు? పోలేగా. ఎవరు ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటున్నారు. పాలన మారింది. స్వయం పాలన కోసమే జరిగిన ఉద్యమం అది. మా కొలువులు మాకు కావాలి జరిగిన ఉద్యమం. కానీ 52లో మార్వాడి గో బ్యాక్ అనలే, అదేవిధంగా 69లో మార్వాడి గో బ్యాక్ అనలే. ఇప్పుడు ఎందుకు వచ్చింది నినాదం? దీని వెనక అస్తిత్వం ఉంది, కొంతమంది అస్తిత్వం ఉంది. అంటే పని లేనివాడు వెనకడికి ఏదో పిల్లితలకాయ కొరికినట్టు ఇప్పుడు వాళ్ళకి పని లేదు. కొంతమందికి వాళ్ళ నాయకత్వాన్ని చూపించుకోవడం కోసం, సంచలనం కోసం ఇట్లాంటి ఉద్యమాలు చేపట్టారు. ఈ తలా తోకాలేని ఉద్యమం. ఎందుకంటే మార్వాడీలు ఏమన్నా
వ్యాపారం వాళ్లకు నైపుణ్యం ఉన్నటువంటి వ్యాపారంలో ఒక తెలంగాణనే కాదు, హైదరాబాదే కాదు, ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు. ఇందుగలవాడు అందులేడని సందేహింపవలదు, ఎందెందు వెతికినా అందేగలడు మార్వాడి. ఇవాళ దుబాయ్ పోతే ఉంటాడు, ఆఖరికి ఆఫ్రికా పోతే ఉంటాడు, జర్మనీ పోతే ఉంటాడు, జపాన్ పోతే ఉంటాడు. చైనా అంటే చైనాలో రానిరు వాళ్ళు, వేరే వాళ్ళు తప్పాడు వ్యాపారాలు చేయడానికి. ఒకవేళ వ్యాపారం చేయాలన్నా అక్కడ భాగస్వామ్యం ఉండాలి. లోకల్ స్థానికుడు ల్యాండ్లు అమ్మరు, లీజుకి ఎవరికి ఇస్తారు, ఊరి పేరు ఉంటే మళ్ళీ అది స్థానికుడి పేరు మీద ఉంటాయి. కాబట్టి చైనాలో పోలే, చైనాలో రానిరు. కాబట్టి మనం స్వేచ్ఛా వాణిజ్యం తెలంగాణ హైదరాబాద్ అనేది ప్రపంచ దేశాల్లో ఉన్న బహుళజాతి సంస్థలనే రమ్మంటాం. అట్లాంటప్పుడు ఎప్పటి నుంచో తెలంగాణ పౌరులుగా ఉన్నటువంటి ఎప్పుడో వలస వచ్చి ఈ ప్రాంతంలో బతుకుతూ మారవాడీలైనటువంటి వాళ్ళు ఎప్పుడో వచ్చి ఈ ప్రాంతంలో వండుకుంటూ ఇక్కడ స్థిరపడి ఇల్లు కట్టుకొని చనిపోతే ఇక్కడే శ్మశానాల్లో కాలిపోతున్న మార్వాడీల్ని గోబ్యాక్ అంటాం న్యాయమా? ఆలోచన చేయండి. సరైన నినాదం వాళ్ళు దాడులు చేయొచ్చు న్యాయమా? తప్పని నేను అంటున్నాం, బరాబర్ తప్ప అంటున్నాం. అట్లనే ఇక్కడ ఉన్న మార్వాడి వాళ్ళ వ్యాపారాలు పెట్టుకుంటాం, వాళ్ళు ఇక్కడ వ్యాపారాలు దెబ్బతింటే మార్కెట్ అనేది పోటీ ప్రపంచం. ఇలా నేను అనేది వీళ్ళ వ్యాపారం, వాళ్ళు స్థానిక వైశ్యుల వ్యాపారం దెబ్బతిన్నదని కాదు, ఎవరైనా వినియోగదారుడు. కానీ అందరి ఉద్యమం కాదండి, ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వ్యాపారాలు కూడా చేస్తా ఉన్నారు. ఎప్పుడు గుర్తించాలా? కల్తీ చేసినప్పుడు ఒక వినియోగదారుడు పోయి కొంటే మార్వాడి కల్తీ చేస్తే తప్పకుండా ఫిర్యాదు చేయాలా, ప్రభుత్వం చట్టపరంగా చర్య తీసుకుంటది. అయినా ఈ బాధ అందరి బాధ కాదు, గుర్తుపెట్టుకోండి. 4 కోట్ల మంది ప్రజల బాధ కాదు, ఎవరో అస్తిత్వం కోసం అసలు చేయాల్సిన వాళ్ళు చేయట్లే ఉద్యమం. ఎక్కడో మోండా మార్కెట్ సికింద్రాబాద్ లోనో ఎక్కడో గొడవ జరిగింది, ఒక దళితులపై దాడి జరిగింది, దాన్ని ఖండించాల్సిందే. చట్ట ప్రకారం ఆ మార్వాడి ఎవరైతే దాడి చేశారో వాళ్ళని శిక్షించాల్సిందే. కానీ రాజీ అయిపోయింది. రాజీ అయిపోయిన తర్వాత కందకలేని తర్వాత కత్తి కిందకు, వాళ్ళంతా బాగానే ఉన్నారు. మధ్యలో వీళ్ళు వచ్చి చేరుతున్నారు. అసలు వీళ్ళకి సంబంధం ఏంది? వ్యాపారస్తులు కాదు. నిజంగానే ఆరే వయసులు నష్టపోతున్నారు. సామాజిక వర్గం వ్యక్తులు ఆరే వయసులు రానిది వీళ్ళకి ఎందుకు అంటారు? అరే కొట్టింది ఒక సామాజిక వర్గం వ్యక్తిని కదా. అవును, అయిపోయింది, ఆ సామాజిక వర్గం అయిపోయింది, క్షమాపణ చెప్పారు, రాజీనామా ఇంకా వాళ్ళకి బెదిరింపు కాల్సి వెళ్తున్నాయి. చట్ట ప్రకారం మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తే ఏ మార్వాడి అయినా తప్పకుండా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయాలి. వాళ్ళ మీద నన్ను బెదిరించి తిరిగిన వీడియో ఆడియో రికార్డు పంపించాలా, దాని ప్రభుత్వం తప్పకుండా పోలీసులు చర్య తీసుకుంటారు. అంతేగాని అంత మాత్రాన్ని నువ్వు గోబ్యాక్ అంటే మార్వాడి గోబ్యాక్ అనే హక్కు మీకు ఎక్కడిది? ఇది తెలంగాణ ఉద్యమం కాదు. మార్వాడీలు ఏమన్నా తెలంగాణ 250 సంవత్సరాలుగా వాళ్ళు ఏమన్నా రాష్ట్రంలో కనీసం మంత్రి పదవి ఉందా మార్వాడీలకి? వాళ్ళ జనాభా తక్కువే లేదు, దాదాపు 15 లక్షల మంది దాకా ఉన్నారు మొత్తం కలిపితే హైదరాబాద్. 15 లక్షల మంది ఉన్నారు. ఎక్కడ పోయినా మార్కెట్ని శాసిస్తారు. కానీ వాళ్ళు రాజకీయాల్లోకి రాలే, మాకు అవసరం లేదు రాజకీయం, మాకు వ్యాపారమే ముఖ్యం అనుకున్నారు. వాళ్ళు ఎవరు దొడ్డిదారులు రావట్లే కదా. ఇప్పుడు మనం కూడా వినియోగదారుడు బట్టి ఉంటుంది, గుర్తుపెట్టుకోవడం. వ్యాపారం ఎదగాలన్నా తగ్గాలన్నా ఇలా ఒక మార్వాడి దగ్గర పోయి తెలంగాణ వాడు కొంటాడు. మరి మన తెలుగు ఆరే వయసు దగ్గర షాప్లో పోయి కొంటలేదు అంటే వినియోగదారుడికి ఎక్కడ నమ్మకం ఉంటే అక్కడ పోతేనే ఆ వ్యాపారం అనేది సాగుతుంది. ఇలా 255 సంవత్సరాల నుంచి మార్వాడీలు వ్యాపారం చేస్తారంటే తెలంగాణలో ఉన్న పౌరులు పోయి వాళ్ళ దగ్గర కొనబట్టే కదా అన్ని రంగాల్లో. కాబట్టి ఇక్కడ నైపుణ్యం ఉన్నది. నైపుణ్యం ఉంటే ఎక్కడ ఊరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు, అంటే వినియోగదారుడు ఆకట్టుకోవడం. ఇందులో ఇంకొక పాయింట్ ఉంది మానవేంద్ర గారు. ఇప్పుడు వాళ్ళ వ్యాపారం చేయడం మొదలుపెట్టిన కానీ వేరే వ్యాపారులను వెదగనివ్వకుండా వాళ్ళు ఒక మాఫియా లాగా తయారయ్యి ప్రతి చోట వాళ్ళు అడ్డు తగులుతున్నారు అనేది కూడా చాలా మంది వ్యాపారస్తులు కూడా కంప్లైంట్ చేస్తా ఉన్నారు. వ్యాపారం అంటే పోటీ. వినండి, వీళ్ళు కాదు అసలు. ఇప్పుడు వీళ్ళు ఇటు మారవాడీలు చితికిపోతున్నారు, ఇటు సామాన్య ఆరే వైశ్య వ్యాపారస్తులు చితికిపోతాయి. ఎవరి వల్ల? అసలు ప్రమాదం గోబ్యాక్ అనాల్సింది ఎవరిని? బహుళజాతి సంస్థల్ని, విదేశీ బహుళజాతి సంస్థల్ని గోబ్యాక్ అనాల. ఇలా అవి రావటం హైదరాబాద్లో కానీ ఎక్కడ కానీ రావటం వల్ల, లేదంటే స్వదేశీ బహుళజాతి సంస్థల్ని గోబ్యాక్ అనాల. చైనాని గోబ్యాక్ అనాల. చైనా వస్తువులు భారతదేశం రాకుండా గోబ్యాక్ అనాల. వస్తూనే ఉన్నాయి, ఎక్కడ కూడా ఆగట్లే. తర్వాత ఇలా అనాల్సిన వాటిని అనకుండా పాపం వాళ్ళ వ్యాపారంలో ఇటు మార్వాడీలు ఏం బాగలేరు వ్యాపారంగా. ఇలా జరుగుతుంటే ఇలా హైదరాబాద్ మార్వాడీలు బాగలేదా? మార్వాడీలు అందరు గుర్తుపెట్టుకోండి, మార్వాడీలు అంటే చిన్న చిన్న చిల్లర కోట్లు పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి బాగలే. ఆరే వయసుల్లో చిల్లర కోట్లు పెట్టుకున్న పరిస్థితి బాగలే. ఇప్పుడు చెన్నై షాపింగ్ మాల్ పెట్టుకున్నాడు బాగానే ఉండు, చిన్న వస్త్ర దుకాణం పెట్టుకున్నాడు మనోడు బాగలే. అట్లే అదే విధంగా చందనా బ్రదర్స్, బొమ్మనా బ్రదర్స్, సిఎంఆర్ వాళ్ళు బాగున్నారు. కానీ చిన్న వస్త్ర దుకాణం పెట్టుకున్నటువంటి షావుకారు బాగోలేదు.
ఇలా ఎందుకు చితికిపోతున్నాయి? పెద్ద పెద్ద షాపుల వల్ల. మార్వాడి బాగోలేదన్న మాట మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకంటే చెప్తా నేను మాధవరావు గారు, మీరు వాళ్ళు ఏ వ్యాపారం పెట్టుకున్నా సక్సెస్ గా బాగానే తీసుకెళ్తారు. వాళ్ళు ఎవరు ఆర్థిక ఇలా వ్యవస్థ మారుతుంది. నేను చెప్పేదేనండి, నన్ను చెప్పనేయండి దయచేసి. ఇలా వ్యవస్థలో అనేక సీరియస్ అయితేనండి మాధవరావు గారు, నేను చెప్పేదంటే నేను ఎన్నుకుంటూ కాదండి, మీరు వినుకుంటూ కూర్చోవడం కాదు. నేను పూర్తిగా కూడా మీరు అడ్డుపడి మళ్ళీ దానికి దారి మళ్ళీ అంటున్నా. ఇప్పుడు మీరు అడిగిన దానికి సమాధానం చెప్పాలా? మార్వాడి మీరు కాదంటే నేను అవును అంటాను. ఎందుకు అంటున్నా? మార్వాడి ఎందుకు చితికిపోయింది అంటాను నేను. మార్వాడి ఎందుకు చితికిపోయిందంటే, ఇవాళ వస్త్ర దుకాణాలు ఆధిపత్యం బహుళజాతి సంస్థలది, స్వదేశీ విదేశీ సంస్థలది. ఇలా చెన్నై షాపింగ్ మాల్, చందన బ్రదర్స్, ఇవన్నీ రావటం వల్ల ఇటు స్థానిక ఆర్య వయసు చిన్నపాటి వ్యాపారస్తుడు దెబ్బతిన్నాడు, అదేవిధంగా మార్వాడి దుకాణం దెబ్బతిన్నాడు. పర్వాలేదు కాదు, మన రాష్ట్ర పోలే కదా. అదే అంటున్నా, వాళ్ళు మనోళ్లే వీళ్ళు మనోళ్లే. అదే అంటే పెద్ద పెద్ద అంటున్నా, పెద్ద పెద్ద వ్యాపారస్తులు కార్పొరేట్ శక్తుల మూలంగా వీళ్ళు దెబ్బతింటున్నారు. కాబట్టి ప్రమాదం వారం. ఇంకో విషయం ఏంటంటే, ఇలా సూపర్ మార్కెట్లు వచ్చినాయి, మెట్రో వచ్చింది, కూకడపల్లి ఉప్పల్లో ఉంది. ఇలా ఎవరు మన కళ్ళెదురుగా ఉన్న మన వైశ్య షాప్ దగ్గర పోయి కొంటలేదు హైదరాబాద్ లో, లేకపోతే మార్వాడి దగ్గర పోయి కొంటలే, పోయి మెట్రో పోతున్నాం, హోల్సేల్ కొనుక్కొని వస్తున్నాం. ఇలా బేగం బజార్ కూడా పోవట్లే, ఎవరు డీమార్ట్ కు పోతున్నాం, బహుళజాతి సంస్థల దగ్గర పోతున్నాం. కాబట్టి దానివల్ల ఏమవుతున్నాయి, ఈ చిన్నర మల్లర వ్యాపారాలు చేసి ఇటు మార్వాడి నష్టపోతున్నారు, ఇటు ఆర్య వయసులు నష్టపోతున్నారు. మనం గోబ్యాక్ అనాల్సింది ఎవరిని? పెద్ద పెద్ద బహుళజాతి సంస్థలు. మీకు ఈ వ్యాపారం ఎందుకురా? మీకు వేరే వ్యాపారాలు లేవా? ఈ చిల్లర దుకాణం మీకేం అవసరం, మేము అమ్ముకుంటాం అనే ఉద్యమం రావాలా. ఇక్కడ అది రావటం లేదు. కాబట్టి ఇటు ఆర్య వయసులు బయటకు వచ్చి మార్వాడి గోబ్యాక్ అంటలే, అసలు సంబంధం లేని వ్యక్తులు వచ్చి అంటున్నారు. అందుకే లెనిన్ ఏమని తెలుసా? విప్లవకారుడు, రచయిత, నా నాయకుడు లెనిన్ ఏమండి అంటే, ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకోలేనంత వరకు, ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో దాగున్నాయో తెలుసుకోలేనంత వరకు జనం మోసపోతూనే ఉంటారు. చెప్పండి, ఆలోచన చేయండి. ఇలా ఒక పక్క మార్వాడి చితికిపోతాడు, స్థానిక ఆర్య వయసుడు చితికిపోతాడు, బహుళజాతి సంస్థలే పెద్ద పెద్ద స్టోర్లు. ఇలా రిలయన్స్ స్మార్ట్ పోతున్నాం, మనం తరుణి సూపర్ పెద్ద పెద్ద షాపులకు పోతున్నాం, మార్వాడి కొట్లు వెలవలో పోతున్నాయి, పచారీ కొట్లు. ఆర్య వయసు స్థానిక మన బిడ్డల ఆర్య వయసు కోమట్ల కొట్లు కలదప్పిపోయి. కాబట్టి బతుకులన్నీ చిన్న చిన్న వ్యాపారాల బతుకులు చితికిపోతున్నాయి. మన పోరాటం పెద్ద పెద్ద కంపెనీల మీద ఉండాలా. లల్లుమాల్ ఎవరిదండి? దుబాయ్ది. మెట్రో ఎవరిది? అంతర్జాతీయంది. లుల్లుమాల్ ఎవరిదండి? దుబాయ్ సంబంధించిన వాళ్ళది. ఇలా డిమార్ట్ ఉన్నది, పెద్ద మార్వాడి, పెద్ద చిన్న చితక మార్వాడి కాదు, దేశంలోనే దాదాపు 13,000 మంది పనిచేస్తారు అందులో. అట్లాంటి వాళ్ళ వల్ల చిన్న చిన్న వ్యాపారాలు దెబ్బతింటున్నారు. దానిపైన మనం ఉండాలి. కానీ అసలు రాజకీయాల్లో జోక్యం చేసుకొని తెలంగాణ ప్రభుత్వ కొలువులు వంక చూడని, తెలంగాణ స్థానికులకు అన్యాయం చేయని మార్వాడీలో గోబ్యాక్ అంటాం ఎంతవరకు న్యాయం? ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళకి తెలిసిన విద్య వ్యాపారం, ఇక్కడ కాకపోతే ఇంకో చోట పోతున్నారు. వాళ్ళు ఎప్పుడన్నా చూసారు ఈ సంఘటన తప్ప? నాకు తెలిసినంత వరకు హైదరాబాద్ వచ్చి నేను కూడా వలస వచ్చిన ఖమ్మం నుంచి చదువు కోసం వచ్చి ఇక్కడే ఉన్నా. ఇవాళ ఈ ఉద్యమం చేసే వాళ్ళంతా కూడా వలస వచ్చిన వాళ్ళే. కానీ ఈ సంవత్సరాల కాలంలో ఎవడు గొడవ పెట్టుకోలే మార్వాడి అనేవాడు. ఒకవేళ ఎదుటివాడు గొడవ పెట్టుకొని ఊసినా తుడుచుకొని పోతారు మార్వాడిని. మాకు వ్యాపారమే ముఖ్యం, ఈ గొడవలు కాదు, మాకు రాజకీయాలు ముఖ్యం కాదు అని చెప్పి ఆ వ్యాపారాన్ని నైపుణ్యంతో నమ్ముకొని వ్యాపారంగా ముందుకు పోయేవాళ్ళు వాళ్ళు. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు, కొంతమంది నిజంగానే ఆర్య వయసులో వచ్చి చేస్తే అర్థం ఉంది. ఇది ఏమన్నా 4 కోట్ల మంది సంబంధించిందా? తెలంగాణ పౌరులు మీరున్నారు, మీరు వ్యాపారస్తులు కాదు. 2 కోట్లు ఉంటాయి, మన ఆర్య వయసుడిది ఉంటుంది, మార్వాడిది ఉంటుంది. ఎక్కడ నాణ్యమైన వస్తువులతో పాటు ధర తక్కువగా, నాణ్యతతో పాటు ధర తక్కువ ఎక్కడ ఉంటుందో అడిగిపోతాం మనం. ఇప్పుడు డిమార్ట్ అనేది ధర తక్కువ ఇస్తుంది. నేను చెప్తాను, మీరు అన్నారు బీజేపీ డిమార్ట్ అనేది అదే కదా, బహుళజాతి సంస్థ, అది ఒక దేశీయ బహుళజాతి సంస్థ. అవును, అంతర్జాతీయ బహుళజాతి సంస్థలు మెట్రో ఉన్న ఆడికే పోతున్నారు అందరూ. మరి కస్టమర్ నేను అదే అంటున్నా, కస్టమర్ అనేవాడు, ఇది కస్టమర్ ఉద్యమం కాదు. అదే ఓకే, ఎవరిది? కొద్ది మంది ఉద్యమం ఇది, ఒకళ్ళిద్దరు. నేను చెప్పిన సమాజంలో గుర్తింపు కోసం తప్పించే వాళ్ళు చేసే ఉద్యమమే మార్వాడి గోబ్యాక్ ఉద్యమం. అంతేగాని వినియోగదారుడు చేస్తాడే ఉద్యమం ఎక్కడ నుంచి? నీ దొంగతనం ఆపు, నీ చిల్లరతనం ఆపు, నువ్వు ద్రోహం చేస్తాను, నువ్వు మోసం చేస్తాను అని చెప్పి ప్రజలు ఉద్యమం తీసుకొచ్చారు. ప్రజల నుంచి రావాల ఉద్యమం అంటున్నా. తెలంగాణ ఉద్యమం నాయకుల నుంచి పుట్టలే, తరతరాలుగా ప్రజల నుంచి పుట్టబట్టే తెలంగాణ ఉద్యమం విజయవంతమైంది. అది న్యాయం ఉన్నది. మరి ఈ ఉద్యమంలో గోబ్యాక్ మార్వాడైన ఉద్యమం అసలు ఉద్యమమేనా అది అంటున్నా. చెప్పండి, ఆలోచన తలాతోక ఉన్న దానికి ఏమన్నా?
మన స్థానిక ఉద్యోగాల్లో లేరు, ఇంకో దగ్గర లేరు, political- వినియోగదారులు కూడా ఉద్యమం చేయలేదు ఇందులో. పొలిటికల్ పార్టీలు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాయి? అరే పొలిటికల్ పార్టీలు అంటే ఇప్పుడు మా ఓటు జాతీయ బ్యాంక్ మమ్మల్ని రాజకీయాలు. అడిగారు, మీరు తీసుకొచ్చి పిలిచారు ఇప్పుడు అడిగి. ఓటు బ్యాంక్ రాజకీయాలు ఓటు బ్యాంక్ ఎందుకంటే అంటే తెలంగాణ ఓట్లు వద్దా మాకు? న్యాయం మాట్లాడాలి, ధర్మం చట్టం మాట్లాడాలి, రాజ్యాంగం మాట్లాడాలి. నేను ఏమంటున్నా, భారత న్యాయ సంహిత సురక్ష న్యాయ సంహిత ప్రకారం 196 నిబంధన సెక్షన్ ప్రకారం ఇక ఈ విధంగా టీవీల్లో కానీ రాతపూర్వకంగా కానీ మాటల ద్వారా కానీ ఒక జాతిని కానీ మతాన్ని కానీ ఒక కులాన్ని కానీ కించపరిచే విధంగా గోబాక్ అనే విధంగా మాట్లాడితే చట్టవిరుద్ధం. వాళ్ళ చట్ట ప్రకారం శిక్షించవచ్చు, దానిపైన ఈ సెక్షన్ ప్రకారం కఠినమైన శిక్షణ విధించవచ్చు. పాటలు కూడా పాడుతున్నారు. అదే తప్పు అంటాను అట్లా చేయటం. ఒక జాతి పైన, ఒక వ్యక్తుల పైన, ఒక సమూహం పైన, అది ఎవరైనా కానివ్వండి, అది తప్పు. అదే మార్వాడీలు ఏమైనా పోయి కంప్లైంట్ ఇచ్చారా? మమ్మల్ని అవమాన వాళ్ళు పాప సాధు స్వభావులు వాళ్ళు ఎవరి జోలికి పోరు. మొన్న ఎవరో ఆ మార్వాడి ఆయన కొటారి అని ఆయన కొంచెం వాళ్ళ బలమైన ఫ్యామిలీనో, అది కూడా ఎక్కడ జరిగింది గొడవ? రోడ్డు మీద జరిగింది. అప్పటికప్పుడు జరిగిన గొడవ అది. ఇక గొడవ జరిగితే మార్వాడి ఎవడో ఒక మార్వాడి గొడవ పడితే వాడు ఆ మార్వాడి పైన చట్ట ప్రకారం కేసు పెట్టాలి. చాలా జరుగుంటాయి కానీ జరుగుంటామని కాదు, ఎక్కడైనా జరుగుతుంది. వ్యక్తులకు మధ్య గొడవ, దీనికి ఉద్యమానికి ఏం సంబంధం? వ్యక్తుల పంచాయతీకి ఉద్యమానికి గోబ్యాక్ మార్వాడికి ఏం సంబంధం? అందరు మార్వాడీలు చెడ్డోళ్ళేనా? మార్వాడీలు మంచోళ్ళు లేరా? మార్వాడీలు షాపుల్లో పనిచేసే వాళ్ళు తెలుగు వాళ్ళు లేరా? ఎంతమంది? అన్ని చోట్ల ఉన్నారు. ఎక్కడో ఒక చోట బతుకు తెరువు కోసం వచ్చిన చిల్లర కోట్లో మన తెలంగాణ వాళ్ళు చిల్లర కోట్లో గుమ్మస్తాలుగా పనిచేయటం మానేశారు. అసలు ఆర్య వయసు షాపుల్లో కూడా పనిచేయట్లే. ఇలా బీహారోడు వస్తాడు, తక్కువ పనికి తక్కువ వేతనానికి వచ్చి బీహారోడు వచ్చి పనిచేస్తాడు. తెలంగాణ నీ ఇస్తే 10,000 ఇస్తావు. బయటికి పోతే మట్టి పని చేసినా, భవన నిర్మాణ పనికి పోయినా, తాపీ పనికి పోయినా 1000 రూపాయలు వస్తాయి. అంటే 20,000 వస్తాయి. నువ్వు ఇచ్చే 10,000 నాకేడు చదువుతాను రాడు. రానప్పుడు ఏం చేస్తాడు? అంటే ఇదివరకు ఇదివరకు వాళ్ళు తెలుగు వాళ్ళని పెట్టుకునేవాళ్ళు. ఇదివరకు పెట్టుకున్నారు. వాళ్ళ కమ్యూనిటీని పెంచి పోషించుకోవడం కోసం వాళ్ళ ఇప్పుడు డీమార్ట్ పోదామండి, డీమార్ట్ పోయి మీ యోయో టీవీ మైకి పెడదాం. అక్కడ ఎంట్రన్స్ దగ్గర నుంచి సెక్యూరిటీ దగ్గర నుంచి ఎవరుంటారు? తెలంగాణ వాళ్ళే ఉంటారు, లేదంటే ఇంకో తెలుగు వాళ్ళే ఉంటారు. అడుగుదాం, మనం తెలుగులోనే మాట్లాడుతున్నాం. మరి ఎవరికి ఉద్యోగం? 13,000 మంది మన దగ్గర ఎన్ని షాపులు ఉన్నాయి? అందరూ ఉంటారు దాంట్లో. అందరికీ అవకాశం. ఎవరైతే చిన్న మారవాడీలు ఉంటారో కిరాణా దుకాణం పెట్టుకొని ఆ దుకాణం వాడు ఏమనుకో బయట వాడికి అయితే 10,000 ఇవ్వాలి, 15,000 ఇవ్వాలి. నా ఇంట్లో వాడిని పెట్టుకుంటే వాడు తిండి పెట్టి ఒక 5,000 ఇచ్చినా అది పొదుపు చేసుకోవటం, అది లక్షణం. మార్వాడి ఏంది? ఒక రూపాయిని 10 రూపాయలు చేస్తాడు. ఒకవేళ రూపాయి పెట్టుబడి పెడితే వాడు 10 రూపాయల లాభం వచ్చినా రాకపోయినా పావలా వచ్చినా చాలనుకుంటాడు. అందుకే మార్వాడీలు ఇక్కడ విజయవంతం. అంటే వాళ్ళని ఏదో వెనకేసుకొస్తుందని చెప్పడం కదా, మనం గమనిస్తున్నటువంటి వాస్తవాలు. చట్టం మాట్లాడుతాను నేను. అక్రమ వ్యాపారం చేస్తే మార్వాడికి చట్ట ప్రకారం శిక్షించాల్సిందే, కల్తీ చేస్తే శిక్షించాల్సిందే, చట్ట వ్యతిరేకంగా ఏమన్నా కొట్టినా తిట్టినా అహంకారంగా మాట్లాడినా చట్ట ప్రకారంగా శిక్షించాల్సిందే. అదేవిధంగా తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే మార్వాడీల్ని కించపరిచే విధంగా మనం కూడా మాట్లాడితే చట్టం ఉంది. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కులాన్ని, మతాన్ని, జాతిని పెట్టి తిట్టితే అది చట్ట విరుద్ధం. చట్ట ప్రకారం వాళ్ళు శిక్షించాల్సిందే. కాబట్టి మార్వాడీలు చేసిన అన్యాయం ఏంది? మార్వాడీలు ఏమన్నా ఉద్యోగాలు కొల్లగొట్టారా? మార్వాడీలు ఏమైనా రాజకీయంగా ముఖ్యమంత్రులు అయ్యారా? లేదంటే పెత్తనం చేశారా? తెలంగాణలో ఎవరి మీద పెత్తనం చేయలేదే. ఏమన్నా మార్వాడి ఏమన్నా అడిగి పోయి అంటున్నా? అక్కడ వాళ్ళు ఇక్కడ రావటం వల్ల అక్కడ అన్ని కూడా పంటలు వ్యవసాయం చేయక ఆ భూములన్నీ అసలు ఎడారి భూములు ఉన్నాయి. ఇక్కడే స్థిరపడుతున్నారు వాళ్ళు. ఇక్కడ పౌరులు వాళ్ళు అసలు మార్వాడి కాదు వాళ్ళు, తెలంగాణ బిడ్డలు. ఎక్కడ ఓటేస్తాడు? ఎక్కడ చదువుకుంటాడు? పుట్టింది ఇక్కడే, చదివింది ఇక్కడే. ఎప్పుడు 400 మేమందరం రాకముందు వచ్చారు వాళ్ళు. మేము వచ్చి 20 ఏళ్ళు, మార్వాడి వచ్చి 250 సంవత్సరాలు. అట్లాంటప్పుడు వాళ్ళ సంస్కృతి హైదరాబాద్లో భిన్న సంస్కృతి ఉంది. వాళ్ళ సంస్కృతి రాజ్యాంగంలో ఉంది. ఎవరి సంస్కృతిని వాళ్ళు కాపాడుకోవాలి, ఎవరి మతాచారాలు వాళ్ళు పెట్టుకోవాలి. దాండియా ఆడుకో. దాండియాతో పాటు మార్వాడీలు బతుకమ్మ ఆడట్లేదా? చెప్పమని గుండె మీద చేసుకోమని చెప్పమనండి. ఇవన్నీ తెలియదు వాళ్ళకి. దాండియాతో పాటు గణేష్ ఉత్సవాలు చేస్తే మన ఉత్సవాలు వాళ్ళు పాల్గొంటలేదా? దుర్గామాత ఉత్సవాలు చేస్తుంటే దసరా ఉత్సవాలు వాళ్ళు పాల్గొంటలేదా? ఇంకా ఆ ఉత్సవాల కోసం ఘనంగా జరగటం కోసం చందాలు కూడా ఇస్తారు వాళ్ళు. అన్నీ మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్లో పాల్గొంటూ వాళ్ళ సంస్కృతిని రక్షించుకుంటూ వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటూ వాళ్ళ భాషని, వాళ్ళ నైపుణ్యాన్ని కాపాడుకుంటూ ఇటు తెలుగు భాషను నేర్చుకుంటూ ఒక వినియోగదారులను ఆకర్షించుకుంటూ ముందుకు సాగుతుంటే ఇది తట్టుకోలేక ఎవరో ఇద్దరు భాష మీద కూడా రాజకీయం చేస్తున్నారు. ఎవరు వాళ్ళు తెలుగులోనే వ్యాపారం చేస్తున్నారు. తెలుగు అదే కదా. ఇంకో విషయం ఏంటంటే ఈ వ్యాపారానికి ఆటోమొబైల్ రంగానికి కానివ్వండి, ఈ ఉల్లిపాయ కానీ ఎల్లిపాయ కానీ మార్కెట్ ఎక్కడ ఉంది? తెలంగాణలో ఉందా? అక్కడ ముంబై, ఆర్థిక రాజధాని ముంబై ఉంది.
ఈ భాష వచ్చు. ఆడ ముంబైలో వ్యాపారం ఎవరిది? అక్కడ ఉన్న మార్వాడిది. ఆ మార్వాడి ఈ మార్వాడి కలిసి అక్కడ తెచ్చి ఇక్కడ సరుకులు తెచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. ఆ భాషా నైపుణ్యం ఉంది, అక్కడ సంబంధాలు ఉండటం మూలంగా ఆ సంబంధాల ద్వారా ఈ వ్యాపారాలు నడుస్తున్నాయి. మరి మనోళ్ళు ఎవరు పోవద్దన్నాడు? మనోళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మనోళ్ళు ఇవాళ గుజరాత్లో ఉన్నారు, గుజరాత్లో ఎమ్మెల్యేలు అయ్యారు, తర్వాత సోలాపూర్లో ఎమ్మెల్యేలు అయ్యారు, మహారాష్ట్రలో. మరి ఇప్పుడు వాళ్ళు గోబ్యాక్ అని అంటే తెలంగాణ గోబ్యాక్ అంటే అర్థం ఉంటుంది అసలు? అదేమన్నా? అరే మనం భారతీయులం, ఎక్కడైనా బతకొచ్చు. ఇంక నేనంటాను అదే. ఇప్పుడు నేనేమంటాను, ఇట్లా అంటున్నారు కదా. అసలు మనం అందరం హైదరాబాద్ వచ్చింది, మీరు కానీ మీరు ఖమ్మం నుంచి వచ్చారు, నేను ఖమ్మం నుంచి వచ్చిన, పిడమర్తి రవి గారు ఖమ్మం నుంచి వచ్చారు, శ్యామ్ గారు కూడా ఖమ్మం నుంచి వచ్చిండు, తెలంగాణ శ్యామ్ గారు కూడా. మరి హైదరాబాద్ లో పుట్టి తాతల తండ్రుల నుంచి ఉన్న దళితులు ఉన్నారు, యాదవులు ఉన్నారు, గౌళ్ళు ఉన్నారు, ఇతర సామాజిక వర్గాలు ఉన్నారు. వీళ్ళంతా తుమ్కోన్రే అని చెప్పి మీరంతా గోబ్యాక్ అని మనం అంటే మనం పోవాలా వద్దా? మీ పెత్తనం ఏంది హైదరాబాద్ మీద అని. కాబట్టి ఇట్లాంటి అనవసరమైనటువంటి అనర్థదాయకమైనటువంటి ఉద్యమాల వల్ల ప్రయోజనం లేదు. ఇది సమయం వృధా చేసుకోవటమే. ఒకళ్ళని ఏడిపించొద్దు, ఇది మానవత్వం కాదు. బీఆర్ఎస్ పార్టీ ఉండి నడిపిస్తుందని మీరు తప్ప ఉంది. ఎందుకంటే ఇలా ఎక్కడ జరిగిన బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు కొంతమంది. అంటే మీరు ఎందుకు మరి ప్రాంతీయ పార్టీ దాని మీద ఎలిగేషన్ చేస్తారు? ప్రాంతీయ వాళ్ళకి ఏం లేదు. ఇప్పుడు నేను చెప్పినగా ఏ పని లేదు, ఏం చేయాలా? అప్పుడు ఆంధ్ర గోబ్యాక్ అన్నారు, ఆంధ్ర గోబ్యాక్ అన్నారు, విజయవంతమయ్యారు, 10 ఏళ్ళు పాలించారు. రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా సమర్థవంతంగా అందరినీ కడుపులో పెట్టుకొని కాపాడుకుంటూ పాలిస్తుంది. ఏం చేయాలా? ఏదో కుట్ర చేయాలి, కొద్ది మందిని ఉపయోగించేసుకొని మీటింగ్లు పెట్టి ఈ విధంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు మన కొలువుల్లో చేరి మనల్ని మన కడుపులు కొట్టలేదు. వాళ్ళు చేసిందా ఎక్కడంటే వ్యాపారం. ఆ వ్యాపారం వల్ల ఏం చేస్తున్నారు? నాణ్యమైన వస్తువులు ఇస్తున్నారు, నాణ్యమైనటువంటి వస్తువులు తక్కువ ధరకి ఇస్తున్నారు. ఇక్కడ నష్టం ఒకవేళ జరిగేది ఎవరికి? స్థానిక వ్యాపారం, మన ఆర్య వయసులకు. అప్పుడు మనం కూర్చొని మాట్లాడుకోవాలి. అంతేగాని స్థానిక వ్యాపారులు వాళ్ళు ఉద్యమాలు చేయట్లేదు, వాళ్ళకి సంబంధం ఉంది, అందుకే వాళ్ళు బయటికి రావట్లేదు. ఇప్పుడు మన ఆమనగల్లో పిలిపించారు, ఎందుకు విరమించారు? ఏదో ఒక్కళ్ళో ఇద్దరు ఇప్పుడు షాపులు రావద్దు, ఇక్కడ నుంచి రావద్దు అన్నారు. దాని మీద కూర్చొని మాట్లాడుకుంటారు వాళ్ళు, అయిపోయి. అంత మాత్రాన వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు. గోబ్యాక్ అంటే నిన్ను అమెరికా వాడు మన గోబ్యాక్ అంటాడు, ఆస్ట్రేలియా వాడు గోబ్యాక్ అంటాడు, ప్రతి దేశం భారతీయుని గోబ్యాక్ అంటుంది. కాబట్టి మరి ఇక మన గోబ్యాక్ అంటారు, ప్రతి ఒక్కరు మనం గోబ్యాక్ అంటే మన కూడా గోబ్యాక్ అంటారు. అది కాదు కదా. గోబ్యాక్ అనేది ఎవరు అసాంఘిక శక్తులు అయితే, వాళ్ళు సమాజానికి చెడపురుగులు అయితే అట్లాంటి వాళ్ళని గోబ్యాక్ అనరా. అందుకే నేను ఏమంటానంటే, ఇలా ట్రంప్ని గోబ్యాక్, అసలు మీరు అమెరికా వస్తువులు బహిష్కరించండి, చైనా వస్తువులు బహిష్కరమే ఉద్యమం తీసుకురండి, భారతదేశం తరఫున మీరు కొట్లాడండి. అవన్నీ చేయరు. బహుళజాతి సంస్థలు గోబ్యాక్ అనరు. మరి వీళ్ళందరూ ఎందుకు చేస్తారంటారు? ఏదో ఒకటి నేను చెప్పినగా, వెనకడ పనిలేనివాడు పిలితలకాయ దొరికినట్టు ఇప్పుడు ఏదో ఒకటి వీళ్ళ అస్తిత్వం కాపాడుకోవాలా, వీళ్ళ నాయకత్వం గుర్తించాలా. సమాజం వీళ్ళని మర్చిపోయారు, ఏదో రకంగా వీళ్ళు ఎదగాల అనే ఆలోచన తప్ప ఇందులో న్యాయపరమైనటువంటి విషయాలు లేవు. ఇది సరైనటువంటి ఉద్యమం కాదు, దీనికి శాస్త్రీయత లేదు, దీనికి తాడు బొంగరం లేదు. మార్వాడి ఎవడో కొడితే ఈ గోబ్యాక్, అందరు మార్వాడి గోబ్యాక్ అంటే చెప్పండి. మరి ఇక ప్రతి కులంలో చెడ్డోళ్ళు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు. అంటే ఆ కులం మొత్తాన్ని బయటకు నెట్టేద్దామా? చెప్పండి, ఇది ఎంతవరకు న్యాయం? కాబట్టి ఆలోచన చేయండి, మానవత్వంతో ఆలోచించండి. భారత రాజ్యాంగం ప్రకారం నడుచుకుందాం. మనం ఏదో వీళ్ళ స్వలాభం కోసం చేస్తున్నారని మీరు అనుకోవచ్చు, సరే ఎవరని అనుకోవచ్చు, కానీ వాళ్ళు కూడా వీళ్ళని బెదిరించే కార్యక్రమాలు చేయకుండా అది కూడా నేను ఖండిస్తాను. ఎవరైతే అహంకారంగా తెలంగాణ శ్యామ్ మీద మాట్లాడిండో ఆ మారోడి పైన కేసు పెట్టమనండి మా ఆయన శ్యామ్ని. చట్ట ప్రకారం పోలీసులు చర్య తీసుకుంటారు. అసలు ప్రభుత్వం ఎందుకు అందరినీ కంట్లో రెప్పలెక్క జాగ్రత్త కాపాడు, వివక్ష లేకుండా ఇటు తెలంగాణ వాళ్ళను, ఈ మార్వాడిలే కాదండి, బీహార్ వాళ్ళు లేరు ఈరోజు తెలంగాణలో, ఇలా తమిళనాడు వాళ్ళు లేరా, కేరళ వాళ్ళు లేరా? ఇలా బంగారం షాపుల ఆధిపత్యం ఎవరిది? జాయలుకాస్ ఎవరిది? మలబార్ ఎవరిది? తర్వాత ఇంకెవరు లలితా జ్యువెలర్స్ వాళ్ళు ఎవరు? వీళ్ళంతా తెలంగాణ వాళ్ళ. కాబట్టి ఇట్లా ఎవరు పడితే వాళ్ళని గోబ్యాక్ అంటే తెలంగాణలో అసలు ఏమీ మిగలదు, ఇక అసలు వ్యాపారం ఉండదు తెలంగాణలో. అసలు వ్యాపారం ఉండదు, ఎవడు కూడా రాడు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? విదేశీ సంస్థలను వచ్చి పెట్టుబడి పెట్టమంటారు రేవంత్ రెడ్డి. దాదాపు 3 లక్షల కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. అమెజాన్ ఉందండి. ఇలా నేను ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. అమెజాన్ ఇలా వ్యవస్థ మారిపోయింది. హైదరాబాదు జిల్లాలకు వచ్చింది సంస్కృతి. మార్వాడి కొట్టల్లో వైశాల షాపులు ఎవడు కొంటలే, ఆన్లైన్లో జెప్టోలో బుక్ చేస్తే సరుకులు కానీ, గ్రాసరీ కానీ, కూరగాయలు కానీ
5 నిమిషాలు తెచ్చించి ముందు పెడతారు. అదే విధంగా ఇట్లాంటి సంస్థలు ఉన్నాయి కొన్ని, చాలా ఉన్నాయి. అవును. ఆ, ఫుడ్ వచ్చేస్తుంది. పిలిస్తే ఫుడ్ మన స్విగ్గీ, జొమాటో, అందులో వాళ్ళు సరుకులు తీసుకొస్తారు వాళ్ళు కూడా. బిగ్ బాస్కెట్, బ్లింకెట్, ఈ సంస్థలన్నీ వచ్చినాయి. ఈ సంస్థలో లక్షలాది మంది ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళ మూలంగా మార్వాడీలు చితికిపోతున్నారు, స్థానిక వ్యాపారులు చితికిపోతున్నారు. ఇంకోటి అమెజాన్, ఆన్లైన్ మార్కెటింగ్. అమెజాన్ లో దొరకని వస్తువు ఉండదు. కొబ్బరి చిప్ప కూడా, ఎండి కొబ్బరి చిప్ప కూడా దొరుకుతుంది. ఫ్లిప్కార్ట్, అమెజాన్. మరి వీళ్ళ మీద పోరాటం చేయండి. మీరు ఆన్లైన్ ఏందిరా, ఇక్కడ పెట్టండి, ఇక్కడ షాపులు కాదు, మీరు మాకు రావద్దు, ఆన్లైన్లో అమ్మొద్దు, మా భారతీయులకు, మా తెలంగాణలోకి అమ్మొద్దు అని పోరాటం చేయండి. వాళ్ళ మీద చేయకుండా పేదవాడు మీద చేస్తే పోరాటం అవుతుంది. అది బతుకు తెరువు కోసం వచ్చిన మీద పోరాటం చేస్తారండి ఎవడన్నా? ఇది అసలు ఉద్యమం అంటారు దీన్ని? నీ మీద పెత్తనం చేసేవాడి మీద పోరాటం చేయ, నా ప్రాంతంలో నీ పెత్తనం ఏంది, నీ పరిపాలన ఏంది, అది ఉద్యమం అంటారు. దీన్ని ఏమంటారు? దీన్ని ఉద్యమం అంటారు అసలు? సరే, వ్యాపారం చేసుకుంటూ చేసుకోవచ్చు, కానీ కొట్టడం అనేది ఒక్కడు కొడితే, అవును, ఒక్కడు కొడితే దాన్ని ఖండించడం తప్పు అంటున్నాం. అంత మాత్రమే మానవులందరూ బొమ్మంటావా? నువ్వు అనాల్సింది మెట్రో గో బ్యాక్, లులు మాల్ గో బ్యాక్, అమెజాన్ గో బ్యాక్ అనాలి. అట్లా కూడా హక్కు లేదు. ఎందుకు లేదు? అట్లా కూడా హక్కు ఎందుకు లేదంటే ప్రభుత్వాలే స్వేచ్ఛా వాణిజ్యాన్ని కల్పించినాయి. ఇంకొకటి, ఇలా మార్వాడీలు కానీ చాలా మంది ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు నువ్వు ఇస్తావు ఉద్యోగం చెప్పు. పోనీ మార్వాడి వెళ్ళిపోతారు, నువ్వు వ్యాపారం చేస్తావా? నీ వల్ల అవుతుందా? నీ వల్ల కాదు. నువ్వు చేయవు, చేసేవాడిని చేయనివ్వు. కాబట్టి ఇది మంచిది కాదు, మంచి నినాదం కాదు. భారతదేశం అనేది విశాలమైనటువంటి ప్రపంచం కాబట్టి దీంట్లో ఇక్కడ అందరూ కూడా ఇక్కడ బతకాలి, ఎవరి సంస్కృతిని వాళ్ళు రక్షించుకోవాలి, వ్యాపారాలు చేసుకోవాలి, హ్యాపీగా బతకాలి అనేది కావాలి మనకు. ఇప్పుడు ఇట్లా ఇన్ని జరుగుతున్నాయి. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటారు? ఇంకోటి విషయం ఏంది, నవ్వు వస్తుంది వాళ్ళని చూస్తే. ఆ ముస్లింలు కొట్లలో కొనద్దు, ముస్లింలు దుకాణాలు కొనద్దు. ఏ మనుషులా అసలు? మీరు జంతువులనే మీకన్నా. నేను అదే అంటాను, ఇందాక ఏమన్నా, ఇలా బావర్చి ఉంది, బావర్చి హోటల్ ఒక ముస్లింది, ప్యారడైజ్ ఉంది ఒక ముస్లింది, లేకపోతే ఇంకా ముస్లిం హోటల్ పేరు మోంచిన బిర్యానీ హోటల్ చాలా ఉన్నాయి. ఇప్పుడు లొట్టలు వేసుకుంటా పోయి తినేది హిందువులే కదా. మరి అప్పుడు పిస్తా హౌస్, అది చూస్తా, పిస్తా హౌస్, ఇవన్నీ చూస్తాము మనం. తిండి దగ్గర జాతి, కులము, మతం చూస్తామండి. ఎక్కడ రుచిగుంటే అక్కడ పోయి భోజనం చేస్తాం, కడుపు నిండా తింటాం. అంతేగాని ఇది ఆంధ్రుడి హోటల్ అర్ధనద్దు, తెలంగాణ తినేవాడు ఇష్టం అండి, ఎక్కడ తింటాం. నువ్వు చెప్పడం ఏంది? బీజేపీ వాళ్ళు మాట్లాడితే వాడు హిందువులు, వాళ్ళు అంటే హిందువులు కాకపోతే వేరే వాళ్ళు బతికే అవకాశం లేదా? అంటే మానవాడులు హిందువులు కాకపోతే బతికే అవకాశం లేదా? అందుకే మేము కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని చదవమంటాడు, రాజ్యాంగాన్ని గౌరవించమంటాడు, సంవిధాన్ బచావో అంటాడు రాహుల్ గాంధీ. ఎందుకంటే ఈ రాజ్యాంగం చదవకని ఇవన్నీ, రాజ్యాంగం చదివిన వాళ్ళంటే ఇట్లాంటి పనికిమాలిన ఉద్యమాలు చేయరు, పనికొచ్చే ఉద్యమాలు చేస్తారు. ఇలా పేద బతుకులు చితికిపోతున్నాయి, సామాన్య ఆర్య వయసుల బతుకులు చితికిపోతున్నాయి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల వల్ల. దాని మీద పోరాటం చేస్తారు. అంతేగాని బతకడానికి వచ్చిన మీద వాడి మీద గోబ్యాక్ అని అంటాం ఎంతవరకు న్యాయం? ఒకసారి ఉద్యమం చేసే వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. దీనికోసం సమయం వృధా చేసుకుంటున్నారు. ఈ పెట్టుకునేది ప్రెస్ మీట్లు పెట్టుకొని దీని మీద అవసరమా అండి? మెట్రో మీద చేయండి, అట్లా కూడా వస్తాయి. మళ్ళీ నువ్వు అందులో పనిచేసే దేవుడు మనోళ్లే కదా. ఇలా హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతం చుట్టూ అభివృద్ధి చెందింది, అన్ని సాఫ్ట్వేర్ బౌళజాతి సంస్థలు. మరి వాళ్ళ బొమ్మ ఉందామా? అసలు పెట్టుబడుల కోసం మనమే వీళ్ళు జిఎస్టీ కట్ట ఇవ్వడండి. ప్రభుత్వం ఇలా రేవంత్ రెడ్డి సర్కారు నయా పైసా వదిలిపెట్టట్లేదు, కఠినంగా వ్యవహరిస్తుంది. ఎవడన్నా తేడా వచ్చిందంటే వాళ్ళు లైసెన్స్ రద్దు చేస్తారు. మరీ కఠినంగా వ్యవహరిస్తున్నాము. కఠినం కాదు, ఎవరు తీసుకుంటే ఎంత కొన్నావు అంత అమ్ముతున్నావా, అమ్మింది లెక్కలు చూపించమంటుంది. ప్రభుత్వానికి కూడా నడపాలి కదా, మరి వ్యవసాయ సంక్షేమ పథకాలు నడపాలి కదా, ఆదాయం కావాలి కదా. ఈ రాష్ట్ర జిఎస్టీతో పాటు సెంట్రల్ జిఎస్టీ ఉంటుంది మళ్ళీ కేంద్ర ప్రభుత్వం. వాళ్ళు కఠినంగా ఉన్నారు. అంటే జాగ్రత్త, కఠినం అంటే ఏంది? ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా చేస్తారు. నిజంగా అట్లా ఎవడన్నా ఎగ్గొడితే బిల్లులు ఇవ్వకపోతే మీరు ఫిర్యాదు చేయండి. ఒక పౌరుడుగా, భారతీయ పౌరుడుగా, తెలంగాణ పౌరుడుగా నీపై బాధ్యత ఉంది. సమాజంలో అవి మన పన్నులు కట్టి వాస్తవంగా ఇప్పుడు ఈ వ్యాపారస్తులే పన్నులు కడుతున్నారు. ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళ ద్వారా వచ్చిన ఆదాయమే కదా. ఇంకొంచెం ఇట్లా ఎగ్గొట్టే వాళ్ళని గుర్తుపట్టి వాళ్ళని చట్ట ప్రకారం శిక్షిస్తే ఇంకొంచెం ఆదాయం వస్తుంది, ఇంకా సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వాలు చేయొచ్చు. కాబట్టి మీరు ముందు దీని గురించి ఆలోచన చేయండి. అంతేగాని చిన్న లొల్లిని పట్టుకొని ఇంకేముంది వాళ్ళని గోబ్యాకర్ అంటాం భావ్యం కాదు. థ్యాంక్ యూ మానవతరాయ్ గారు. చూద్దాం మరి ఈ ఉద్యమం ఎంత దాకా పోతుందో ఏంటనేది ఇంకా రగులుతూనే ఉంది కాబట్టి చూద్దాం. దీని ఏ ఉద్యమానికైనా ప్రజల మద్దతు కావాలి. ఇక్కడ వినియోగదారులు అనేవాళ్ళు సంతృప్తిగా ఉన్నారు, వినియోగదారులు ఎదురు తిరిగే పరిస్థితి లేదు, వినియోగదారులు ఇష్టపడి కొనుక్కుంటున్నారు.
కాబట్టి ఇది ఎవరో కొంతమంది చేసే ఉద్యమాలు ఎప్పటికి కూడా విజయం సాధించలేవు. రైట్, చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ మానవత్రి గారు, థ్యాంక్ యూ సో మచ్.